సింపుల్‌గా వన్ పాట్‌లో చేసుకునే టొమాటో రైస్‌ని నేను ఎలా చేస్తానో చూపిచ్చేస్తానండి. చాలా టేస్టీగా, స్పైసీగా, ట్యాంగీ ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. సింపుల్‌గా గూడా అయిపోతుంది. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నా కిచెన్‌లో నేను చాలా సింపుల్ అండ్ అరోమేటిక్‌గా ఉండే వన్ పాట్ టొమాటో రైస్‌ని ఎలా చేస్తానో చూపిచ్చేస్తానండి. లంచ్ బాక్స్‌కి ప్రిఫర్డ్‌గా ఉంటుంది. రైతాతో తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసేసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక చెక్క ముక్క, 2 లవంగాలు వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా వేయించాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బావుంటుంది. తర్వాత మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి ఆయిల్‌లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోతుంది. తొందరగా మగ్గడం కోసం మనం ఆనియన్స్‌ని తొందరగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాము. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని 4, 5 టమాటాలని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది మిక్సీ జార్‌లో వేసేసుకొని టమాటో ప్యూరీని చేసేసుకున్నాము. ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఎక్కువ వేయించకండి. ఎక్కువ వేయిస్తే నల్లగా అయిపోతుంది. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసేసుకుందాము. దానికి ముందు మనం ఒక కరివేపాకు కూడా వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకుంటే కరివేపాకు పచ్చివాసన పోయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత టమాటోలో నుంచి పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీంట్లో మిక్సీ జార్ని కొంచెం నీళ్లు వేసేసుకొని క్లీన్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీలో నుంచి పచ్చి వాసన పోయి పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలాలో మొత్తం రైస్ బాగా పట్టేలాగా కుక్ చేసుకుందాము. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది మనకి బాగా కుక్ అయిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. మనకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం వేడి చేసుకున్న హాట్ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్‌కి 2 గ్లాసుల హాట్ వాటర్ తీసేసుకొని అది యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. మనం టమాటా పేస్ట్ అనేది ప్యూరీ అనేది చాలా దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి రైస్ అనేది బాగా కుక్ అవ్వాలి అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటేనే మనకి రైస్ అనేది తింటున్నప్పుడు పొడి పొడిలాడుతూ చాలా మెత్తగా చాలా బాగుంటుంది సాఫ్ట్‌గా. అన్నీ కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కసారి మెల్లగా కలుపుతూ రైస్‌ని కిందకి మీదకి అనుకుంటూ కలుపుకుంటే మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. తర్వాత మనకి రైస్ అనేది కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు మనకి టొమాటో రైస్ అనేది కొంచెం తీసుకుంటే ముద్ద ముద్దలాగా అనిపిస్తుంటుంది. కానీ కొంచెం చల్లారిన తర్వాత మనం తీసుకుంటే మూత తీసుకొని చూసుకుంటే పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో చాలా బాగా వస్తుంది. మనం ఈ రైస్ అనేది చాలా సింపుల్‌గా ఉట్టిగా కూడా తినొచ్చు. లేదు అంటే సింపుల్‌గా రైతాతో అయినా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్‌లో ఒక్కసారి ఈ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. చాలా టేస్టీగా బాగుంది అంటారు. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.